అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదని అందరు ప్రశ్న. చేసినామండి, ఇవన్నీ 100% చేసినాం. మీరు తీయండి, మహిళా మంత్రులు లేరని చెప్పి డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడినా నేను. ఐఎస్బి లాంటి ప్రెస్టీజియస్ సెమినార్ లో మాట్లాడినా నేను. ఐ ఆల్వేస్ క్వశ్చన్ ఇంటర్నలీ ఆల్సో, ఎక్స్టర్నలీ ఆల్సో. బయట కూడా చెప్పారు. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బయట ప్రపంచంలో కూడా బతుకమ్మ పేరుతో మీరు చేసిన ఉద్యమం నేను ప్రత్యక్షంగా చూశాను. తెలంగాణ జాగృతి పేరుతో మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమం వైపు ఏ విధంగా నడిపించారో చూశాను. తర్వాత జైలు జీవితం అనేది నిజానికి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకొని మీడియా ముందు మాట్లాడినారు. ఇప్పటివరకు జైలు జీవితం గురించి మీరు ఎవరికి చెప్పలేదు. మీరు పడ్డ బాధ, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు, మీ ఫాదర్కు దూరంగా ఉన్నారు, మదర్కు దూరంగా ఉన్నారు. 5 నెలల జీవితం, అది కూడా తిహార్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులు ఉండే జైల్లో ఉన్నారు. ఒకసారి ఆ పడ్డ ఆవేదన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి చెప్పాలి మేడం మీరు. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పుడు మన దేశంలో రాజకీయం ఎట్లయిపోయిందంటే, నేను చెప్పినట్టు వింటేనేమో నువ్వు అన్ని రకాలైనటువంటి కంఫర్ట్స్ వస్తాయి, అన్ని రకాలైనటువంటి పొజిషన్. ఏ పార్టీ అయినా నన్ను ప్రశ్నిస్తే, నన్ను ఎదిరిస్తే, నన్ను అడిగితే నీ ఫిలాసఫీ నాకు నచ్చడం లేదంటే అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సస్పెండ్ చేయడం, అవతల పడేయడం, కేసులు పెట్టడం చూస్తూనే వచ్చు. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, బోల్డన్ కేసులు పెట్టారు. ఒక పిల్లాడు ఎవడన్నా సోషల్ మీడియాలో పిల్లగాడు ట్వీట్ పెడితే అరెస్టులు చేశారు, బోల్డన్ జరిగినాయి. అట్లాంటి వాతావరణంలోనే నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నా మీద కూడా ఈడీ కానీ సిబిఐ ఇంటికి రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనేటటువంటిది నేను గత 4 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. ఈ 4 ఏళ్ళు నేను నరకయాతన పడ్డా అండి. అందులో నార్మల్గా నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఉన్నా అంటే, ఇప్పుడు జరగాల్సిన టైంలో కొన్ని పనులు జరగాలండి. మీకు ఆకలిస్తున్నప్పుడు అన్నం పెడితే వాడు దేవుళ్ళలాగా కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు బిర్యానీ తిని వచ్చినాక పప్పన్నం పెట్టేటోడికి ఓకే సరే పెట్టాలనే ఇంటెన్షన్ ఉంది, కానీ మీ పర్పస్ సర్వ్ అయిపోయింది. అప్పటికి నన్ను కేసులు వెంటాడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కనీసం చూడకుండా, పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఇప్పుడు ఏదో సేవ్ చేస్తున్నట్టుగా ఇలా పొద్దున్న నుంచి రకరకాలుగా ట్వీట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. 2, నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా జస్ట్ ఒక ఫస్ట్ 15 డేస్ మా బాబు ఏదైతే వాడు టీనేజర్ కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ స్ట్రెస్లో ఉంటాడు, నన్ను అరెస్ట్ చేసిన స్ట్రెస్లో ఉంటాడు కాబట్టి చాలా నేను కూడా ఆవేదన పడ్డాను. విపరీతంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. ఎప్పుడైతే మా పెద్ద అబ్బాయి వచ్చి చిన్న అబ్బాయితో ఉన్నాడు అనేటటువంటి విషయం తెలిసిందో అప్పటి నుంచి కొంచెం స్వాంతనబడి, ఆ తర్వాత కొంత యోగా చేయడం కానీ లేకపోతే ఏదో బలంగా ఫేస్ చేద్దామనే ఆలోచన చేసాం. బట్ స్టిల్ ఓ 15 కిలోస్ వెయిట్ లూజ్ అయ్యి చాలా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. బట్ అటువంటి టైంలో కూడా ఎవరు వచ్చి మాట్లాడినా ధైర్యంగా మాట్లాడి పంపిన. ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేస్తున్న సత్యవతకు వచ్చారు, వాళ్ళందరూ కూడా చెప్పిన అక్క గట్టిగా ఉండండి, ఏం కాదు, ఇది పొలిటికల్ కేసు అని. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు, వారికి అదే చెప్పిన. రామన్ వచ్చారు, హరీష్ ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే మాట చెప్పిన, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పార్టీని కాంప్రమైజ్ కావద్దు అన్నటువంటిది చెప్తూ వచ్చాను. సో అల్టిమేట్గా నేననేది ఒకటే అండి, నేను పడ్డ బాధ పార్టీ కోసం కాదా, ఇవాళ ఆ బాధలోంచి నాకు రిలీఫ్ వచ్చే టైంలో నీ వల్లే పార్టీ ఓడిపోయిందని చేసేటటువంటి ట్వీట్ న్యాయమా, ధర్మమా, నేను ఇంతే అడగదలుచుకున్నాను. మేడం, మీరు జైలు జీవితం మీకు అనేక పాఠాలు నేర్పుకుంటుంది. ఆ పాఠాల నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలనుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించారా? నేను ఎక్కడ విభేదించినా అండి, మీరు ఫ్యాక్ట్స్ మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, నేను సస్పెండ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి ఇచ్చారు మీరు అని అంటున్నారు. నేనేం చేయలేదు. ఏం మెటీరియల్ ఇచ్చా అనుకుంటున్నా? అంటే మీరు సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు, పార్టీ విధానాన్ని కాకుండా మీరు సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారని వాళ్ళు సస్పెండ్ చేశారు. లేదండి, నేను మొత్తం బీఆర్ఎస్ కండువా వేసుకొని దాదాపు 47 నియోజకవర్గాలు తిరిగి ప్రతి చోట క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశా. ఓటమితో నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అనేక సమస్యలు బీఆర్ఎస్ కండువా వేసుకొని వెళ్ళి నేను సాల్వ్ చేశాను. 47 కాన్స్టిట్యున్సీస్ తిరిగిన నేను. ఎందుకు సస్పెండ్ చేసిరో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు. మరి ఇప్పుడు నాకన్నా భయంకరంగా పార్టీని తిట్టినటువంటి రవీందర్ రావు గారేమో పార్టీలోనే ఉన్నాడు. ఆయన్నే నా సస్పెన్షన్ కాయదానికి చైర్మన్ అంట. ఆయన సార్ను విమర్శించింది డైరెక్ట్గా చూపిస్తాను. నేనేనాడు విమర్శించలేదు. కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కమెంట్ చేస్తున్నాను నేను అక్కడక్కడ. డెఫినెట్గా లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నా, రేపు నాడు కూడా ఎత్తి చూపిస్తా. కానీ అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేసినా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీకే క్లారిటీ లేదు. వాళ్ళకు ఉంటే తప్పకుండా లేదు కదా, ఎందుకు చేయాలని చెప్పండి.
మీరు నేను పార్టీ తప్పు కోసం మాట్లాడాను. అన్ని అహర్నిశలు కృషి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు, అధికారం లేకముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మీ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని యాక్టివేట్ చేసే కార్యక్రమం చేశారు. ఎందుకు? అందరి ప్రశ్న, మా ప్రశ్న, ప్రజల ప్రశ్న, మీ పక్షాన ఉన్న ప్రశ్న అందరూ ఒకటి. ఎందుకు కవిత బయటకు రావాల్సి వచ్చింది? బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రశ్న మీరు తప్పు పర్సన్ అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీరు కేటీఆర్ గారిని అడగాలి, ఈ ప్రశ్న మీరు కేసీఆర్ గారిని అడగాలి. ఎందుకంటే బయటికి పంపించింది వాళ్ళు, నేను కాదు. బయటకు వచ్చి నన్ను సస్పెండ్ చేశారు పార్టీ. నన్ను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు పార్టీ. ఎక్స్ప్లెనేషన్ అడగ నేను చెప్పగలిగేదాన్ని, కానీ ఏం అడగకుండా బయటకు పంపించేస్తే నేను చూస్తే ఎందుకు ఊరుకుంటా అండి? నాది కూడా ఉద్యమం బ్లడ్డే కదా, మామూలు బ్లడ్ కాదు కదా. ఇన్సల్ట్ 10 మంది ముందు చేసి నువ్వు సైలెంట్ ఉండమంటే నేను